ప్రభాస్. ఈ పేరు ఒక పాన్ ఇండియా బ్రాండ్. ఈ పాన్ ఇండియా కటౌట్ పై 100 కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా కల్కి రాబోతోంది. ఈ వారమే జూన్ 27న కల్కి గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఓవర్సీస్ లో కల్కి హవా నడుస్తోంది. అయితే ఇండియాలో మాత్రం కాస్త లేటుగా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా బుకింగ్స్ యాప్పై పడ్డారు. బుకింగ్స్ మొదలైన వెంటనే థియేటర్స్ అన్ని సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి. దీంతో టికెట్ దొరకడమే గగనం అన్నట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఏదీ చూడలేదు. కల్కి అని కనపడగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బుక్ మై షోలో కల్కి టికెట్ బుక్ చేసుకోగా గతంలో రాజశేఖర్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన కల్కి మూవీకి టికెట్ బుక్ అయినట్టు కనిపించింది. టికెట్ డౌన్లోడ్ చేసుకోగా దానిపై రాజశేఖర్ కల్కి మూవీ పోస్టర్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా బుక్ మై షోను వివరణ కోరగా ఎలాంటి కంగారును పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరిస్తాం అని తెలిపింది. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వ్యవహారంపై హీరో రాజశేఖర్ సరదాగా స్పందించారు. నాకు అసలు సంబంధం లేదన్నారు. కానీ జోక్స్ పక్కన పెడితే ప్రభాస్, నాగస్విన్, అశ్విని దత్ సహా కల్కి టీం అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. ఏదేమైనా ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు రెబల్ ఫ్యాన్స్ ఏది చూడకుండా దూసుకుపోతారనే చెప్పాలి.